పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ట్రెండ్ ఫాలో, ట్రెండ్ సెట్ చేస్తారు. మనం రీసెంట్గా చూసాం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఒక అద్భుతంగా చేసే విధంగా, అంటే జీవితానికి ముఖ్యంగా లాంగ్ టర్మ్గా ఆలోచించే పద్ధతి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఏదో ఒక మాట మాట్లాడేసామా, దాని గురించి ఏమి వెనక ఆలోచించకుండా అనేసామా అనేది కాకుండా, ఏదన్నా ఒకరిని ఒక మాట అనాలన్నా, ఒక విషయం గురించి చెప్పాలన్నా లోతైన విశ్లేషణ చేసి దాని గురించి సమగ్రంగా తెలుసుకుని కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడరు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అనేక శాఖలకు సంబంధించి, గ్రామీణ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, పర్యావరణానికి సంబంధించి ఇవన్నీ శాఖలకు సంబంధించి ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఒక కొత్త శకానికి నాంది పలికారు, ఒక కొత్త ట్రెండ్కి సెట్ చేశారనుకోవాలి. అయితే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు బాలశౌరి గారు కావచ్చు, తంగెళ్ళ ఉదయ్ గారు కావచ్చు, చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ తీసుకొస్తా ఉన్నారు. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో అన్నా క్యాంటీన్స్ కి కాంట్రిబ్యూషన్ అన్నా టోకెన్స్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే ఏదైనా పర్సనల్ ఇద్దామని ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అన్నదాస్తున్నాను పంపిస్తాను. అలా కాకుండా విగ్రహాలు, శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. విగ్రహాలు కూడా ఏం దయచేసి నా విన్నపం. మా ఎంపీఎస్ స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేశారు. అట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని దయచేసి కూరగాయలు ఇబ్బంది కాదు, కానీ ఆ ఫ్లవర్ బుకేస్ తో పని వేసి చేయడం, విగ్రహాల కోసం ఇబ్బంది మనం షాల్స్ కూడా సాధిస్తున్నాం. ఏదైనా ఏం చేయగలిగితే నాకు చేయగలం, అట్లీస్ట్ ప్రజలకి కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయాలి. రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారు వినూతంగా, అంటే చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు జనసేన పార్టీ నాయకులకు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఏదైనా అంటే 10 మందికి ఉపయోగపడాలనే కార్యక్రమాలే జనసేన పార్టీ ఈ 10 ఏళ్లలో చేసుకుంటూ వచ్చింది. రీసెంట్గా ఇన్సూరెన్స్ సంబంధించి క్రియాశీల కార్యకర్తలకి అనేక కార్యక్రమాలు కావచ్చు. గతంలో అంటే ఎవరికో ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో బతుకుతారులే, వాళ్ళకి ఏదో సహాయం చేస్తే వాళ్ళు ఏదో చేసేస్తారులే అని కాకుండా, వాళ్ళ అవసరాలను గుర్తించి, వాళ్ళకి ఇల్లు అవసరం ఉందా, ఆ ఇంటి పైకప్పు పోయిందా, అది వేపిద్దాం. వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదివిద్దాం. లేదంటే వాళ్ళకి ఏంటి అవసరం దానికి మాత్రమే ఇచ్చి, అంటే డబ్బు ఇచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసుకుని దాన్ని ఖర్చు పెట్టే అవసరం ఉంటుంది. అలా కాకుండా ఒక అద్భుతంగా వాళ్ళకి అవసరమయ్యే వస్తువుల్ని కొనివ్వటం కావచ్చు, ఒక రిక్షా కార్మికుడు ఒక రిక్షా కావచ్చు, లేదంటే ఒక రోడ్డు పక్కన పని చేసుకునే ఒక చెప్పులు కుట్టుకునే వాడికి గొడుగు కావచ్చు. ఇలాంటివి అంటే చేసేవి చిన్నవే, అది 10 రూపాయలదా లేకపోతే 1,00,000 రూపాయలదా అని పక్కన పెడితే ప్రతిదీ అది అవసరమైతేనే వాళ్ళకి ఇవ్వటం అనేది జనసేన పార్టీ నుంచే నేర్చుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కూరగాయల బొకేని ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా దీన్ని అందిపుచ్చుకుని, సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది పెద్దలు రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కావచ్చు, అనేక సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్స్ జరిగేటప్పుడు ముఖ్యంగా ఈ బొకేలను తీసుకెళ్లి ఇస్తున్నారట. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ కూరగాయలు అన్నీ కూడా అటు అనేక అనాథాశ్రమాలకు కావచ్చు, లేదంటే అన్నా క్యాంటీన్లు కావచ్చు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు ఎక్కడ ఉన్నా కానీ దానికి తీసుకోవడానికి చాలా ఎన్జిఓస్ అయితే ఉన్నాయి. దాన్ని ముందుకు వస్తాయి. వాళ్ళకి చెప్తే చాలు, మీరు ఇద్దామనుకున్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వాళ్ళే చేస్తాం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు నాంది పలుకుతున్నందుకు చాలా మంది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది కడుపు నింపే ఆలోచన దీని ద్వారా అవుతుంది. అంతేకాకుండా శాల్వా ఇస్తారు, దాన్ని కప్పిన తర్వాత పక్కన పాడేస్తాం. దాన్ని ఏం చేయాలో తెలియదు. మహా అయితే బీరువాలో దాచుకుంటాం తప్ప, పవన్ కళ్యాణ్ గారికి కప్పామనో లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వేరే వాళ్ళు కప్పారనో పెట్టుకుంటారు తప్ప దాన్ని ఏం చేయాలో తెలియదు. ఒక పెద్ద విగ్రహాలు
వెంకటేశ్వర స్వామో, వినాయకుడో, లేదంటే జీసస్ ఇంకొకరితో ఒక ఫ్రేమో ఇంకొకటో తీసుకెళ్ళిస్తాం. పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఎక్కడ పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు, అభిమానం ఉంటుంది. అవన్నీ తీసుకుని పెట్టుకోవడానికి ఆయన దగ్గర ప్లేస్ ఉండాలి కదా. నిజంగా ఇలాంటివి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ద్వారా ఒక 10 మంది కడుపు నిండింది, మంచి కూరగాయలతో మంచి పౌష్టిక ఆహారం దొరికిందని చెప్పి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తిన్నందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా ఎవరైనా సరే, మీరు ఎవరికైనా ఇద్దాం అనుకున్నా కూడా ఇది ఒక మంచి ఆలోచన. దీన్ని కంటిన్యూ చేస్తున్నందుకు సినిమా ఇండస్ట్రీ లాంటి పెద్దలు ముందుకొచ్చి, ముఖ్యంగా రాజా రవీంద్ర గారు లాంటి వ్యక్తులు సినిమా ప్రమోషన్స్ లో వాళ్ళకంటూ ఒక టీం ఉంది. వాళ్ళు కనుక దీన్ని ముందుకు తీసుకువెళ్తే దీన్ని నెక్స్ట్ తరాలకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనల్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా కొనసాగిస్తున్నందుకు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు.